హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 కోసం ప్రతి టీం రిటైన్ చేసుకోబోయే యంగ్ స్టార్ ప్లేయర్ ఎవరున్నారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్ ని రాజస్థాన్ టీం ఫర్ షూర్ రిటైన్ చేసుకుంటారు. ఇతన్ని 2021 ఆప్షన్ లో ఆర్ఆర్ టీం బై చేశారు. తిను ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేసి విత్ ఇన్ షార్ట్ టైమ్ లో టీమిండియాకి అన్ని ఫార్మాట్స్ లోని సెలెక్ట్ అయ్యాడు. వెరీ ప్రూవెన్ స్కిల్ఫుల్ టాలెంటెడ్ ప్లేయర్. కరెంట్ రాజస్థాన్ టీమ్ లో సంజు శాంసన్ తర్వాత సెకండ్ ప్రయారిటీ జైస్వాల్ కి ఇస్తారు. ఆల్రెడీ జైస్వాల్ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. దట్ టు టీమిండియా అప్కమింగ్ ఫ్యూచర్ స్టార్ ప్లేయర్. సో రాజస్థాన్ టీం ఇతని విషయంలో ఎటువంటి గివ్ అప్ కూడా ఇవ్వరు. ఖచ్చితంగా ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. నంబర్ 9 కలకత్తా నైట్ రైడర్స్. వీళ్ళు తమ యంగ్ ఆల్రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్ ని రిటైన్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి మేజర్ రీజన్ పాస్ట్ కొన్ని సీజన్స్ నుండి అతని కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్. అయితే కరెంట్ కేకేఆర్ టీమ్ లో చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. లైక్ శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రే రసెల్, మిచెల్ స్టార్క్ అండ్ సునీల్ నారాయణ్, ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. మరి టీమ్ లో ఎంతమంది స్టార్స్ ఉండగా వీళ్ళు వెంకటేష్ అయ్యర్ ని రిటైన్ చేసుకుంటారా అనే డౌట్ చాలా మందికి ఉండొచ్చు. ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే దీని 2021 సీజన్ నుండి కేకేఆర్ టీమ్ కి మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. దట్టు తిన ఓపెనింగ్ నుండి నంబర్ 5 వరకు ఏ పొజిషన్ అయినా బ్యాటింగ్ చేసే క్రెడిబిలిటీ వెంకటేష్ అయ్యర్ లో ఉంది. మెయిన్లీ తిన పేస్ ఆల్రౌండర్ కావడంతో ఇతన్ని కలకత్తా టీం రిటైన్ చేసుకోవడానికి హైలీ పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 8 ఢిల్లీ క్యాపిటల్స్. యంగ్ ఆస్ట్రేలియన్ బ్యాటర్ అయిన జేక్ ఫ్రెజర్ ని ఢిల్లీ టీం ఫర్ షూర్ రిటైన్ చేసుకుంటారు. ఈ సీజన్ ఐపీఎల్ లో రిప్లేస్మెంట్ ప్లేయర్ గా వచ్చిన జేక్ ఫ్రెజర్ తన పర్ఫార్మెన్స్ తో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. జస్ట్ 9 మ్యాచెస్ లోనే విత్ 234 స్ట్రైక్ రేట్ తో 330+ రన్స్ స్కోర్ చేశాడు. ఒక యంగ్స్టర్ దట్టు డెబ్యూ సీజన్ లో ఇలాంటి స్ట్రైక్ రేట్ తో పర్ఫార్మ్ చేయడం అంటే అది స్మాల్ థింగ్ కాదనే చెప్పాలి. అయితే కరెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో ఈ రిటెన్షన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ షూర్లీ ఈ యంగ్స్టర్ ని రిటైన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నంబర్ 7 పంజాబ్ కింగ్స్. గత ఆప్షన్ లో వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా బై చేసిన శశాంక్ సింగ్ ఈ సీజన్ ఐపీఎల్ లో వీళ్ళకి ఒక మ్యాచ్ విన్నర్ గా మారాడు. తిని ఏజ్ పరంగా ఒక సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ బట్ ఎక్స్పీరియన్స్ పరంగా ఒక యంగ్స్టరే. ఎందుకంటే దీని ఇప్పటి వరకు ఐపీఎల్ లో కేవలం 3 సీజన్స్ మాత్రమే ఆడాడు. ఈ సీజన్ లో అతనికి వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్లీ పంజాబ్ టీం ఓడిపోయే చాలా మ్యాచెస్ ని తిని సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. ఈవెన్ ఓడిపోయే చాలా మ్యాచెస్ లోనూ క్లోజ్ గా ఫైట్ చేశాడు. ఈ సీజన్ లో 14 మ్యాచెస్ ఆడిన శశాంక్ సింగ్ 354 రన్స్ స్కోర్ చేశాడు విత్ 168 స్ట్రైక్ రేట్. అయితే వీళ్ళు శశాంక్ సింగ్ ని రిటైన్ చేసుకుంటే అతనికి 4 crores మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. అదే తిన ఆప్షన్ కి వెళ్తే అంతకంటే ఎక్కువ అమౌంట్ కి టీమ్స్ ఇతన్ని బై చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో పంజాబ్ టీం ఇతన్ని మోస్ట్లీ రిటైన్ చేసుకోవచ్చు. నంబర్ 6 గుజరాత్ టైటన్స్. లెఫ్ట్ హ్యాండర్ టాప్ ఆర్డర్ యంగ్ బ్యాటర్ అయిన సాయి సుదర్శన్ ని మోస్ట్లీ గుజరాత్ టీం రిటైన్ చేసుకోవచ్చు. లాస్ట్ 3 సీజన్స్ గా అతనికి వచ్చిన ఛాన్సెస్ ని యూజ్ చేసుకొని కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. అయితే తిన 2022 అతని డెబ్యూ సీజన్ లో 5 మ్యాచెస్ ఆడి దాంట్లో 145 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ 2023 లో 365 రన్స్ స్కోర్ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైనల్ మ్యాచ్ లో ఎగెన్స్ట్ సిఎస్కే పైన 94 రన్స్ నాక్ కూడా ఉంది. ఈ సీజన్ ఐపీఎల్ లో జస్ట్ 12 గేమ్స్ లోనే 527 రన్స్ స్కోర్ చేసి గుజరాత్ టీం కి హైయెస్ట్ రన్ గెటర్ గా ఉన్నాడు. సీజన్ బై సీజన్ తన పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. షూర్లీ గుజరాత్ టైటన్స్ టీం ఈ యంగ్స్టర్ ని రిటైన్ చేసుకుంటారు. ఇక వీడియోలకు వెళ్లే ముందు ఐపీఎల్ అప్డేట్స్, ఐపీఎల్ ఆప్షన్ వీడియోస్ మీకు రెగ్యులర్ గా కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నంబర్ 5 ముంబై ఇండియన్స్. ఈ ఎలిగెంట్ లెఫ్ట్ హ్యాండెడ్ తెలుగు బ్యాటర్ ని ముంబై ఇండియన్స్ టీం రిటైన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కరెంట్ ముంబై ఇండియన్స్ టీం సిచ్యువేషన్ మనందరికీ తెలిసింది. వాళ్ళ దగ్గర టీమిండియా స్టార్స్ అయిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ ఇలాంటి ప్లేయర్స్ అంతా ఉన్నారు. వీళ్ళలో టాప్ 4 గా ఎవరిని రిటైన్ చేసుకుంటారనే విషయం పైన ఇంతవరకు క్లారిటీ లేదు. ఇఫ్ ఇన్ కేస్ రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ ఆప్షన్ కి వెళ్ళిపోతే అప్పుడు ఫర్ షూర్ తిలక్ వర్మని వీళ్ళు రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముంబై ఇండియన్స్ టీమ్ లో అలాంగ్ విత్ తిలక్ వర్మ, నెహాల్ వదీరా, ఆకాష్ మధ్వల్ ఇలాంటి యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. కానీ షార్టెస్ట్ టైం లోనే బాగా పర్ఫామ్ చేసి సక్సెస్ అయిన ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే అది తిలక్ వర్మ అనే చెప్పాలి. వీళ్ళు ఏదైనా ఒక యంగ్స్టర్ ని రిటైన్ చేసుకోవాలి అంటే అది ఫస్ట్ ప్రయారిటీ తిలక్ వర్మకి ఇస్తారు.
నంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. యంగ్ ఆల్రౌండింగ్ బ్యాటర్ ఆయుష్ బదోనిని వీళ్ళు రిటైన్ చేసుకోవడానికి కొంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. తిని లక్నో టీమ్ కి యాజ్ ఏ ఫినిషర్ గా వచ్చి క్రూషియల్ టైమ్ లో ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు. ఇతన్ని 2022 సీజన్ లో ఎల్ఎస్జే టీమ్ 20 lakhs బేస్ ప్రైస్ కి బై చేశారు. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి ప్రతి సీజన్ లో మోర్ దెన్ 230+ రన్స్ స్కోర్ చేసి కన్సిక్యూటివ్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇతన్ని లక్నో టీం రిటైన్ చేసుకుంటుంది అని చెప్పడానికి మేజర్ రీజన్ తన రీసెంట్ పర్ఫార్మెన్స్. రీసెంట్లీ ఒక డొమెస్టిక్ మ్యాచ్ లో జస్ట్ 55 బాల్స్ లోనే 165 రన్స్ నాక్ స్కోర్ చేశాడు. దాంట్లో 19 సిక్సెస్ కూడా ఉన్నాయి. ఇతనికి చాలా వరకు లాంగ్ కెరియర్ ఉంది. దట్ టు ఎల్ఎస్జే టీమ్ లాస్ట్ సీజన్స్ నుండి బ్యాక్ చేస్తూ ఇతనికి అవకాశాలు ఇస్తూ వస్తున్నారు కాబట్టి అతన్ని రిటైన్ చేసుకోవడానికి ఇదే ఒక మంచి ఆపర్చునిటీ. నంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. హైలీ టాలెంటెడ్ వికెట్ టేకింగ్ పేసర్ అయిన మధీషా పత్రానని వీళ్ళు ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు. అయితే సిఎస్కే టీమ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఇతనే మేజర్ స్ట్రెంత్. కరెంట్ ఐపీఎల్ లో డెత్ బౌలింగ్ లో టాప్ మోస్ట్ బెస్ట్ బౌలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పత్రన్ అనే చెప్పుకోవచ్చు. ఇతనికి డెత్ స్పెషలిస్ట్ బౌలర్ గా రెప్యుటేషన్ ఉంది. సిఎస్కే టీమ్ ఎలాంటి క్రంచ్ సిచ్యువేషన్ అయినా ఈ యంగ్స్టర్ ని రిటైన్ చేసుకుంటారు. నంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు తమ బ్యాటర్ రజత్ బడిదర్ ని రిటైన్ చేసుకోవడానికి హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. కరెంట్ ఆర్సీబీ టీమ్ లో సెకండ్ ఇండియన్ స్ట్రాంగెస్ట్ బ్యాటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పటిదర్ అనే చెప్పుకోవాలి. తినే 2022 సీజన్ లోకి లైమ్ లైట్ లోకి వచ్చి ఆ సీజన్ లో 333 రన్స్ స్కోర్ చేసి బ్రిలియంట్ గా రాణించాడు. ఈవెన్ ఆ సీజన్ లో ఇతనికి ఒక సెంచరీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ సీజన్ లోను ఇంపార్టెంట్ టైమ్ లో కన్సిక్యూటివ్ నాక్ స్కోర్ చేసి ఆర్సీబీ టీమ్ కి ఇంపార్టెంట్ బ్యాటర్ గా ఉన్నాడు. ఈ సీజన్ లో 335 రన్స్ స్కోర్ చేశాడు విత్ 5 ఆఫ్ సెంచరీస్. షూర్లీ తిన ఆర్సీబీ టీమ్ టాప్ 4 రిటెన్షన్ లో ఉంటాడు. నంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. యంగ్ డిస్ట్రాక్టివ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఆల్రౌండింగ్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మని పక్కా సన్ రైజర్స్ టీమ్ రిటైన్ చేసుకుంటారు. ఈ సీజన్ లో అభిషేక్ శర్మ తన ఫైర్నెస్ చూపించాడు. గేమ్ లో ఫస్ట్ బాల్ నుండే అటాక్ చేసే మెంటాలిటీ అభిషేక్ శర్మది. ఈ సీజన్ లో 16 మ్యాచెస్ ఆడిన అభిషేక్ శర్మ 484 రన్స్ స్కోర్ చేశాడు. మెయిన్లీ తన స్ట్రైక్ రేట్ 204 ఉంది. మరి ఇంత కన్సిస్టెంట్ గా ఇలాంటి స్ట్రైక్ రేట్ తో పర్ఫామ్ చేయడం అంటే అది స్మాల్ థింగ్ కాదనే చెప్పాలి. అయితే దీని సన్ రైజర్స్ టీమ్ కి పాస్ట్ 5 సీజన్స్ నుండి ఆడుతున్నాడు. సన్ రైజర్స్ టీమ్ ప్రతి సీజన్ లో ఇతన్ని బ్యాక్ చేస్తూ ఇతనికి ఆపర్చునిటీస్ కల్పించారు. ఈవెన్ 2022 మెగా ఆక్షన్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ ఇతన్ని బిలీవ్ చేసి 6.75 crores ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెట్టి బై చేశారు. అంత హై అమౌంట్ పెట్టి బై చేసినందుకు చాలా మంది సన్ రైజర్స్ టీమ్ ని క్రిటిసైజ్ చేశారు. కానీ దానికి ఇప్పుడు అభిషేక్ శర్మ నుండి రిటర్న్స్ వస్తున్నాయి. వితౌట్ ఎనీ డౌట్ సన్ రైజర్స్ టీమ్ అభిషేక్ శర్మని ఫస్ట్ ఇండియన్ రిటెన్షన్ గా తీసుకుంటారు. ఇక ఇది గైస్ 10 టీమ్స్ రిటైన్ చేసుకోబోయే యంగ్ స్టార్స్ వీళ్ళే. వీళ్ళ గురించి మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.